అందరికీ నమస్కారములు. ఈరోజు పద్యం. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు జాములో నరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానమొకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిచలమై ఒప్పుచుండు విద్యాదానమొకటి జగతి. భావం. అన్నదానం గొప్పదే, కానీ పెట్టిన అన్నం ఒక జాములో అరిగిపోతుంది. ఇక్కడ జాము అంటే 3 గంటలు అని అర్థం. వస్త్రదానం కూడా మంచిదే, కానీ వస్త్రం ఆ బట్టలు ఏడాదిలో పాతబడిపోతాయి. గృహదానం ఒకటి మంచిదే, ఉత్తమమైనదే, కానీ ఆ ఇల్లు ఏడాదిలో కూలిపోతుంది. భూదానం కూడా పుణ్యమే, కానీ ఆ భూమి వేరే వారి చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు. అరిగిపోనిది, చిరిగిపోనిది, కూలిపోనిది, వేరే వారు పంచుకోలేనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది విద్యాదానం మాత్రమే. అందుకే విద్యాదానం అన్నింటికంటే గొప్పది. కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు.